హాయ్ సార్. హలో, సార్ మన ఆంధ్రాలో తెలంగాణ సార్. నేను రూట్స్ వచ్చి ఆంధ్ర. మన అంటే మీ ఓటు ఎక్కడ అక్కడ? ఇక్కడనే ఉంది మలక్పేట. సరే సార్, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి? అంటే కేసీఆర్ గారి పరిపాలన మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ ఉంది కానీ కరప్షన్ ఏ లెవెల్లో ఉంది? డెవలప్మెంట్ చేస్తున్నదే కరప్షన్ కోసం. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది రొటీన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సరే సార్, ఇప్పుడు ఆయన డెవలప్ చేసేదంతా ఇప్పుడు మెట్రో కానీ నెక్స్ట్ హైటెక్ సిటీ మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఇదంతా చంద్రబాబు గారు చేసి వెళ్ళిందన్న విషయం అందరికీ తెలుసు. సో ఇంకా ఆయన ఏం డెవలప్ చేస్తారు? ప్రాసెస్ ఇది. ఆయన చేసేది ఏముండదు. ఏముండదు. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ని తిడుతున్నారు కానీ ఫౌండేషన్ అక్కడి నుంచి ఉంది. ఐఎమ్ నాట్ వన్ పార్టీ, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు వన్ పార్టీ. కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. 60 ఏళ్ళు ఏం చేశారు అని అడిగితే వీళ్ళు తింటున్నది నుంచున్నది గాలి ఆడదే. సరే సార్, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీకు నచ్చలేదన్నారు. ఓకే, ప్రభుత్వం కాదు, మనుషులే నచ్చట్లేదు, లీడర్స్. జనాలు ఎన్నిక చేసుకున్న లీడర్స్ మీకు నచ్చలేదన్నారు. ఓకే, ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నారు? జనాల్లో మార్పు రావాలి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళంతా కూడా నోటాలకి వేస్తున్నారు. ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ నోటాకి వేసే దాంట్లో. నోటాకి వేస్తాను. ఇంతకుముందు నేను నోటా లేనప్పుడు ఓటు చేయలే, ఓటింగ్కి వెళ్ళేవాడిని కాదు నోటా లేనప్పుడు. సరే సార్, ప్రతి ఓటు వాల్యుబుల్ అంటారు. మనం వేసే ఓటు హక్కు వల్లే మన భవిష్యత్తు కూడా డిసైడ్ అయిందని అంటారు. మరి మీరు ఎందుకు ప్రతిసారి నోటాకి వేస్తున్నారు? నోటా పెరుగుతున్నాయి కదా. ఏ లీడర్ అయినా అలాగే ఉన్నాడు కదా. ఈడు కాకపోతే ఆడిలాగా ఉంది. కానీ ఒకడు 5 ఏళ్ళు తింటున్నాడు, రెండోడు 5 ఏళ్ళు వస్తున్నాడు. ఆయన కాదని చెప్పి అంతే తప్పించి కామన్ పబ్లిక్ ఏం ఒరిగింది ఏం లేదు. కానీ మీరు నోటాకి వేసినా సరే వచ్చే ప్రభుత్వంలో జరగాల్సిన లాస్ అంతా జరిగితే అది మీరు కూడా రాబోయే కాలంలో నోటా చూడు ఎంత లెవెల్లో వెళ్తుందో. మెయిన్ ఓటింగ్ కన్నా నోటాకి ఎక్కువ వెళ్తాయి రాబోయే కాలంలో. అంటే యువత అంతా కూడా నోటాకి వేయడమే కరెక్ట్ అంటారా? కరెక్ట్, అంతే. ఒకవేళ ఎవరిని ఎంచుకోకపోతే అప్పుడు ప్రభుత్వానికి ఒక లీడర్, అంటే ఏ రాజ్యానికైనా నాయకుడు అనేవాడు కావాలి. నాయకుడే లేనప్పుడు ఇంకా రాజ్యం పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనం జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఒకరోజు 1 గంట సెటిల్మెంట్ అతనికి. అవుట్ ఆఫ్ 10 అవర్స్ పర్ డే వర్కింగ్ వాళ్ళకి 1 అవర్ సెటిల్మెంట్. మన లైఫ్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది. రైట్. మొత్తానికైతే ఎవరికి ఓటేయరు, మీకు ఏ నాయకుడు నచ్చలేదు అంటారు. ఒకరినొకరు తిట్టుకుంటానికి పనికి వస్తున్నారు ఈ నాయకులు, మనల్ని మిస్లీడ్ చేయటానికి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నాయి మన పొలిటిక్స్? పొలిటిక్స్ తెలంగాణ రాదు, కాంగ్రెసే వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ ఆడొచ్చింది. ఇప్పుడు 9 సంవత్సరాలు రావట్లేదు. కానీ రావట్లేదు. కేసీఆర్ గారు పరిపాలిస్తున్న ఆయన పరిపాలన మీకు నచ్చలేదా? కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు? డెవలప్మెంట్ బాగాలేదు. భగీరథ ఫెయిల్ అయింది. దళితుడు 3 ఎకరాల భూమి వేస్తున్నా, అది ఫెయిల్ అయింది. ఏం బాగున్నాయి? కొన్ని చేయలేదు, కొన్ని చేసింది. కారణం చాలా మందికి ఇల్లు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇల్లు? 100 మందిలో 1-2 ఇచ్చారు కదా, సరిపోయిద్దా? మిగతా వాళ్ళందరూ ఇడిపోవాలి. అంటే అందులో మీ లిస్ట్ లేదా? మాకు అవసరం లేదు, మాకు ఉన్న ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా. జాబులు ఇవ్వలేదు. ఏం చేసింది? మరి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు కదా కేసీఆర్ గారి పరిపాలన బాగుంది. నచ్చిన పార్టీ వాళ్ళకి నచ్చుద్ది, అందరికీ నచ్చదు. కొంతమంది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. మరి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి వాళ్ళకి ఏమన్నా? ఎవరికి రాలే ఉద్యోగాలు. ఎవరికి వచ్చిన ఉద్యోగాలు? 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? 1,00,000 ఉద్యోగాలు అని ఎన్ని లక్షలు ఇచ్చింది? ఒక 100 ఉద్యోగాలు ఇచ్చిందా ఇంతవరకు? ఏదీ లేదు. సరే, హాస్పిటల్స్ పరంగా కొన్ని హాస్పిటల్ గురించా? హాస్పిటల్ ఎప్పుడు లెక్కనే ఉంది. హాస్పిటల్ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మెరుగేం లేవు. అంటే మరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లోని చాలా మంది చెప్తున్నారు అది ఎన్టీఆర్ గారు కట్టించినా వాళ్ళు కట్టించినా సరే తెలంగాణ ప్రభుత్వం బాగానే ట్రీట్ చేస్తున్నారు అందరినీ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అది బస్వతార హాస్పిటల్ వాళ్ళే, ఎన్టీఆర్ వాళ్ళేగా. మరి ఆయన బాగు చేసింది ఏముంది అలా? అంటే ఆయన అస్తమేం లేదంటారు? ఏమీ లేదు, వాళ్ళే రన్నింగ్ చేస్తారు. వాళ్ళే రన్ చేస్తున్నారు. ఏమీ లేదు. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వచ్చి తీస్తాడు. ఈసారి కాంగ్రెస్ పక్క. అది ఖమ్మం జిల్లా అయినా
కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. కేసీఆర్ మీరు కూడా ఓటేరు. మేము ఎప్పుడు వేయలే, ఎప్పుడు వేస్తాం, ఇప్పుడు కూడా వేయం. ఇప్పుడు కూడా వేయరంటారు. నమస్తే చిన్న. ఏం చేస్తున్నారు ఇక్కడ? గార్డెన్ పని చేస్తున్నా. గార్డెన్ వర్క్ చేస్తున్నారా? మీరు మరి ఇక్కడ రాజకీయాలు బట్టి చూసుకుంటే మరి కేసీఆర్ గారు మీకు పొలంగా ఏమన్నా మంచిగా ఏమైనా చేస్తున్నారా? చేసేటోళ్ళకి చేస్తుండు, మాకైతే న్యాయం ఏం చేయట్లేదు. అంటే ఇల్లులు ఇస్తా, ఇవి ఇస్తా, అవి ఇస్తా అని అసలు మాకు జీతాలే కరెక్ట్, పెరిగిన జీతాలు ఇస్తలేరు. పార్క్లో పని చేస్తున్నాం మేము, గార్డెన్లో పర్మనెంట్ చేస్తా అన్నారు. కాంట్రాక్టర్ కింద ఉన్నారు. వాళ్ళు 9,000 ఇస్తారు, వాళ్ళు 11,000 ఇస్తారు. మాకు పండుగలు రేపు రాఖీ పౌర్ణమి, రేపు పండుగకి లీవే ఇస్తలేరు. ఇక అది ఎవరు, అది దేవునికి ఎరుగు, తెలియదు. ఆ టైం వరకు ఇక ఎవరికి తెలియదు. ఎవరు వచ్చినా మాకు ఫలితం ఏం ఉండదు. ఉన్నా లాభం లేదు, లేకపోయినా లాభం లేదు. వాళ్ళు ఎవరు వచ్చినా మాకు నష్టం లేదు, రాకపోయినా నష్టమే లేదు. ఒకవేళ ఈసారి కానీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఇక ఎవరికంటే ఆడికి పోయినాక ఎక్కడ పడుతుందో తెలియదు, అర్థం కావట్లే. ఏం డబ్బులు ఇస్తారు? అంత దూరం పోయి మాకు ఖర్చు పెట్టుకొని సపరేట్గా ఉన్నది బెటర్, ఇన్నే ఉన్నది బెటరు. వేసే ఉద్దేశం లేదు. వచ్చి ఆడు లక్షలు లక్షలు ఎకరాల కొద్ది ఉన్నోనికేమో పైసలు వేస్తుండు, ఏం లేనోనికి ఏం లేదు, మాకేం లేదు. అందుకే కోపం నాకు. మరి ఆ జాగల భూమిలో ఉన్నోనికి ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోనికే ఎత్తుండు. కనీసం మాకు పావు కాదు 5 గుంటలు కూడా లేదు. ప్రకటించారు కదా ఇల్లులు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం అని, మరి మీకేమీ లేదా? ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు, మాకేమీ లే. ఇచ్చేటోళ్ళకే మాకేది లేదు. గవర్నమెంట్ సొమ్ము మాకేది లేదు. ఎవరిని అడగాలి? ఇక్కడ ఎమ్మెల్యే కాదు, మమ్మల్ని వెళ్ళి తీసేసినట్టు తీసేస్తారు. నీ ఓటు ఎక్కడుందమ్మా? ఊర్లో నన్ను అడుగుతుర్రు. ఊర్లో కథం ఆడికి పోయి అడుక్కోపోని, మీ ఊరికి పోయి అడుగుపో, నీకేం కావాలన్నా. ఆడ చేయరు, ఈడ చేయరు, అందుకే ఊకున్నాము. జనగాం. ఎవరి ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి? అంత సీన్ లేదు. ఇక వద్దు, నాకు నచ్చలే. ఎవరికి వేసినా దండగానే. ఇక కెమెరా బంద్ చేయి అంతే.